నమస్తే, వెల్కమ్ టు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మొన్న అసెంబ్లీలో కల్తీ లడ్డు గురించి ఏం జరిగింది అనేది కళ్ళకు కట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కూటమికి సంబంధించిన మినిస్టర్స్ అందరూ కూడా చెప్పారు. అయితే ఈరోజు కౌన్సిల్లో ఇప్పుడు మండల్లో జరుగుతుంది. మండల్లో జరిగే చర్చ ఏదైతే ఉందో అటు వైసీపీ వాళ్ళు ఈ చర్చ రాకుండా ఉండడానికి అనేక అడ్డంకులు వేస్తున్నా సరే ఎక్కడ కూడా కుదురుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఎవరైతే మాధవ్ అనేటువంటి ఒక వైసీపీ ఎమ్మెల్సీకి 11 నిమిషాలు టైం ఇచ్చారు మోషన్ రాజు గారు, అయినా సరే 11 నిమిషాలు కూడా మాట్లాడలేకుండా కూర్చున్నాడు. అదిగాక లడ్డూలో కల్తీ జరిగిందా లేదో చెప్పండి అంటే అప్పుడెప్పుడో 1965లో ఏమైంది, 80లో ఏమైంది, ఇట్లా ఏదేదో మాట్లాడుతూ వస్తున్నారు. లోకేష్ గారు కూడా చాలా ఘాటైనటువంటి సమాధానం చెప్పారు. సో ఈరోజు కౌన్సిల్లో కూడా జగన్కి పెద్ద షాక్ అని చెప్పి అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే వీళ్ళ ఆలోచన విధానం మొన్న చూసాం మనం. కొన్ని వీడియోలు ఏదైతే సెల్ఫీ వీడియోలు తీసుకొని మండల్లో మేమంతా లడ్డూ గురించి చర్చకు రమ్మంటే వీళ్ళు ఎవ్వరూ కూడా రావట్లేదని చెప్పేసి దొడ్డిదారిన ఎలాంటి పనులు చేశారు. మరి నిజంగానే మీరు చర్చకు వస్తే మరి మాట్లాడాలి కదా. మీకు సమయం ఇస్తున్నారు, మీరు మరి అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా మండలికైతే హాజరవుతున్నారు. మరి ఏ మండలం అయితే జగన్మోహన్ రెడ్డి రద్దు చేద్దాం అనుకున్నాడో అదే మండలిని ఈ రోజున వేదికగా చేసుకొని రాద్ధాంతాలు చేస్తున్నారు. ఎన్నో రకాల అక్కడ రసాభాస చేయడానికి రెడీగా ఉన్నారు. ఏదైనా సరే ముక్కుసూటి సమాధానం కానివ్వండి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్కి ఇదిగో ఆన్సర్ ఇది అని చెప్పటం కానివ్వండి, ఇదిగో మీరేం చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే ఖచ్చితంగా ఏ క్వశ్చన్ అడిగారో దానికి సమాధానం చెప్పాలి. దానికి పొరపాటును కూడా సమాధానం చెప్పరు. ఒక క్వశ్చన్ అడిగితే ఇంకో సమాధానం చెప్తారు. వాళ్ళ ధోరణి, వాళ్ళ ఆలోచన విధానం ఫస్ట్ నుంచి అంతే. ఈ రోజును చూస్తే వీళ్ళందరూ ఏదైతే ఈ పనులన్నీ చేస్తున్నారో అంటే అంత వ్యతిరేకంగా ఒకటి చెప్తుంటే ఇంకొకటి చేయటం. దీనివల్ల ఎవరైతే ఈ మండలి చైర్మన్ ఉన్నారో ఆయన పరిస్థితి కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ చదివాడేమో. నిజంగా ఆ చైర్లో కూర్చున్న తర్వాత ఒక ఏకపక్ష ధోరణి కానీ మరి ఏకపక్షంగా ఉండే ఆలోచనలు కానీ చేయకూడదు. మరి ఆయన విధానం, మరి ఆయన మాట్లాడిన తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ చదివాడేమో. ఇప్పుడు మరి ఆయన పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగుంది. మరి ఏం చేయబోతున్నారు? నిజంగా అవిశ్వాస తీర్మానం పెడితే ఏం జరిగిద్ది? అసలు ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే వీళ్ళు ఎందుకు అంగీకరించలేదు? మనం చూసాం, వాళ్ళలో కొంతమంది ఎమ్మెల్సీలు కోర్టు కూడా వెళ్ళారు. మా వెంటనే అది అప్రూవ్ చేయండి, ఎందుకు మమ్మల్ని ఇలాగా మధ్యలో ఉంచేస్తారు ఇలాగా అని చెప్పేసి. నిజంగా మిమ్మల్ని కాదనుకుని మీరు వెళ్ళిపోతుంటే మీకేంటి బాధ? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వాళ్ళని ఆపేస్తున్నాడు? భయం వేస్తుందా? అంటే మెజార్టీ తగ్గిపోతే ఇక్కడ కూడా మరి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండదు. మరి అప్పుడు ఏ విధమైన మరి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది? మరి ఇక్కడ బలహీనపడంగానే వెంటనే ఎమ్మెల్యేలు అందరూ జంప్ అయిపోతారు, ఎవ్వరూ ఉండరు. ఖచ్చితంగా అదే జరిగిద్ది. మరి దానివల్ల మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు దాకా చేసిన రాద్ధాంతం ఏదైతే ఉందో, ఎన్ని రకాల రచ్చ చేసిందో, ఎన్ని రకాలుగా వాళ్ళు ఒక రగడను క్రియేట్ చేశారో అవన్నీ కూడా పాపం ఎంత కష్టపడి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. మరి జనాలు ఉండరు, మాట్లాడే వాళ్ళు ఉండరు. ఇన్ని రోజుల నుంచి ఇంత తాపత్రయపడి ఇన్ని అబద్ధాలు ఆడి ఇన్ని ఫోటో మార్ఫింగ్లు చేసి ఇన్ని రకాలుగా భయంకరమైన నీచమైన పోస్టులు పెట్టి కొంతమంది ఆడపిల్లల జీవితాలతో వీళ్ళు చెలగాటాలాడి ఇంక ఉపయోగం లేకుండా పోయిద్దే అని చెప్పేసి ఒకవైపు బాధ. అయితే అదిగాక మనం చూసుకుంటే కౌన్సిల్కి సంబంధించి బొత్స సత్యనారాయణ గారికి హెల్త్ బాగాలేక ఆయన హాస్పిటల్ ఉండడం ఒక విషయం చూసాం. అదిగాక ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించి బయటికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా యొక్క రాజీనామాకి ఆమోదం తెలపండి అంటే మోషన్ రాజు గారు ఆమోదం తెలపడం లేదు, కనీసం వాళ్ళతో పిలిచి మాట్లాడడం లేదు. అంటే మీరు అన్నట్టుగా ఒకవేళ వీళ్ళకి ఆమోదం పలికితే ఇంకా చాలా మంది ఎమ్మెల్సీలు రెడీలో ఉన్నారు, బరిలో ఉన్నారు. ఒకవేళ వీళ్ళకి ఆమోదం తెలిపితే పార్టీ మొత్తం ఖాళీ అయిపోవడం రెడీగా ఉంది అనేటువంటి భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఆమోదం పలికి ఇవ్వడం లేదంటే ఏం ఖచ్చితంగా ఆ రోజున వాళ్ళ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక గౌరవ అధ్యక్ష పదవిని ఏదో చేశాడు ఈయన చైర్మన్ గారు. చేస్తే ఆయన యొక్క పనితీరును మెచ్చుకొని గవర్నర్ కోటాలో ఈయనకి ఈ పదవిని ఇచ్చారు, ఎమ్మెల్సీని. మరి ఆ వ్యక్తి మరి అది ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద కృతజ్ఞత చూయించుకుంటున్నాడు, ఖచ్చితంగా ఆయన కోసమే పనిచేస్తున్నాడు. మరి మండలిలో ఉండి మరి ఎక్కడా కూడా ఎటువంటి భేదజాలకు తావివ్వకుండా ఖచ్చితంగా మేము ఏది మాకు ఆ రోజున ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అన్నిటికీ అతీతంగా మేము మాట్లాడతాము. ఎవరు మాకు ఎక్కువ కాదు, ఇంకొకరు తక్కువ కాదు. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. అక్కడ ఏ క్వశ్చన్స్ పెడతాము, ఏం ఆన్సర్స్ వస్తాయి, ప్రజా సమస్యల మీద మనం ఎలాంటి పోరాటం చేస్తున్నాం అనే దాని మీద వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడు. మరి వాళ్లే రెచ్చగొడతారు,
వాళ్ళే ఎదుటి వాళ్ళ చేత మళ్ళీ సారీ చెప్పించుకుంటారు. ఎన్నో సందర్భాల్లో చూసాం మీరు మాట్లాడేది తప్పు అని. మరి గతంలో అదే మాటలు మాట్లాడిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి తప్పని ఎవరు చెప్పలేదేంటి? ఎవరు చెప్పలేదు. వీళ్ళందరూ ఆ రోజున ఉన్నారు కదా, ఎందుకు ఆ రోజున ఖండించలేకపోయారు? ఈ రోజున ఖండించే ఇది ఉండి ఆ రోజున ఎందుకు లేకుండా పోయింది? ఈ రోజున చూస్తే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ వాళ్ళంతా చెప్పుకుంటారండి, మా అన్న మాట తప్పడు మడని తిప్పడు, అసలు మామూలు వ్యక్తి కాదు, ఇంకా అన్న అంటే అందరూ భయపడవలసిందే, సింహం పులి అని చెప్తారు. మరి అట్లాంటి వ్యక్తి చిన్న పిల్లోళ్ళలాగా, ఒరే నువ్వు స్కూల్కి రాకపోతే నీకు మార్కులు ఉండవరా, నీకు అటెండెన్స్ పూర్రా, అసలు నువ్వు ఇంకా మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలనగానే వాడు చచ్చినట్టు పరిగెత్తుకుంటా స్కూల్కి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నాడు. ఏం చేశాడండి? వీళ్ళందరూ కలిసి ట్రాప్ చేసి కూటమి ప్రభుత్వ నేతలందరూ మళ్ళీ 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 నిన్ను ఫెయిల్ చేస్తాం, మీ మీద అనర్హత వేటు వేస్తాం అనగానే పరిగెత్తుకుంటూ వచ్చారు 11వ తారీఖున 11 మంది 11 నిమిషాలుండి గవర్నర్ గారి ఏదైతే ఆ ప్రసంగం అవ్వకతలకి పరిగెత్తారు. అంటే ఈ రోజున ఎవరు మాట తప్పారు, ఎవరు మడని తిప్పారు, మరి నేను ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పి ఓతగా అరిచిన అరుపులు ఏమైపోయినాయి? భయపడ్డాడా లేదా జగన్మోహన్ రెడ్డి? భయపెట్టారా లేదా కూటమి నేతలు? నిజమే, మరి మీరు ప్రజల కోసం రాలేదు, ప్రజా సమస్యల గురించి రాలేదు. కేవలం ఈ రోజున వాడు 10th క్లాస్ వాడు తప్పితే ఇంకో సంవత్సరం అయినా చదువుకునే అవకాశం ఉంది, వాడికి మళ్ళీ చదువుకునే ఆలోచన ఉండిద్ది. కానీ వీళ్ళు కనుక అనర్హత వేడి పడితే మళ్ళీ గెలుస్తారో లేదో తెలియదు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇంకా గందరగోళం, నవ్వు వస్తుంది నిజంగా తలుచుకుంటే. ఎంత కామెడీగా తయారయ్యారంటే వాళ్ళు. అంటే 175కి 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఆ మాట కాస్త కూటమి చేతులు పెట్టినట్టు అయిపోతుంది. అవును, ఖచ్చితంగా. అంత భయపడి అంత మీరు ఉరుక్కుంటా వచ్చేసారు అసెంబ్లీకి. ఏం చేశారు? నిజంగా మీరు నిబద్ధత గలవాళ్ళే, నిజంగానే మేము మా అన్న తప్పడు అని చెప్పి ఈ రోజున ఎంతమంది చెప్తున్నారో, మరి మీ అన్న ఈ రోజున పదవి ఆపేక్ష లేకుండానే ఎక్కడ పదవి పోయిద్దని భయంతోనే కదా వచ్చాడు. ఈ పులివెందుల పులి, మచ్చల పులి. మరి ఏ విధంగా చెప్పుకోవాలండి వీళ్ళ గురించి? అంతా రివర్స్ టెండరింగే కదా. ఎప్పుడైనా సరే ఒక మాటకు కట్టుబడి ఉన్నారా? ఒక మంచి పని చేసి ఉన్నారా? ప్రజలకు ఉపయోగపడే విధంగా. ఈ రోజున ఎన్ని చర్చలు ఉన్నాయి, అసెంబ్లీలో కానివ్వండి, మండలిలో కానివ్వండి. రాష్ట్రంలో ఎన్ని రకాల సమస్యలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాల సమస్యలు సృష్టించిందో ఈ రోజు కూడా వెంటాడుతున్నాయి. ఈ రోజున కొత్తగా కూటమి ప్రభుత్వం వస్తే వచ్చిన సమస్యలు కాదవి. గత ప్రభుత్వం చేసిన తప్పులకి ఇప్పుడు ఎంతమంది శిక్ష అనుభవిస్తున్నారు. మరి పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఉందా? మరి ప్రతి ఒక్క స్కీములో మీరు స్కాములు చేశారా? ఒకవైపు చూస్తే లడ్డు సంబంధించి భయంకరంగా నడుస్తుందా, ఇంకొక వైపు చూస్తే కల్తీ మద్యం అడుగున మీ నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు దాంట్లో ఇన్వాల్వ్ అయి కనిపిస్తున్నారా? మరి ఇన్ని రకాలుగా ఉంటే ఒకవైపు బడ్జెట్ సమావేశాలు ఏ విధంగా మరి మీరు అప్పులు చేసి వెళ్తే వాటన్నింటినీ తీరుస్తున్నారు, ఎంతమందికి ఎన్ని రకాలుగా మీరు ఇవన్నీ కూడా బకాయిలు పెట్టుకుంటూ వెళ్తే అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ వదిలేసి బిల్గేట్స్ వస్తే కాఫీ ఇచ్చారా, టీ ఇచ్చారా, సమోసాలు 1 తిన్నాడా 2 తిన్నాడా, మొత్తం నాకు 24 hours లెక్కలు కావాలి అన్నట్లుగా వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, మీకు ఎక్కడ ఎమ్మెల్యే పదవి పోయిద్దని చెప్పి భయపడుతూ అసెంబ్లీకి వచ్చిన మీరు ఈ రోజున అసలు కూటమి ప్రభుత్వం గురించి కానివ్వండి, ఎక్కడైనా సరే వాళ్ళకి మిమ్మల్ని పోల్చుకోవటానికి పోలిక కనీసం ఆ ఉజ్జి అనేది ఉంది, ఆ సమ ఉజ్జి. అయితే అది కాక మనం చూసుకుంటే వైసీపీ ఎన్నికల్లో వాళ్ళకు వచ్చిన 11 సీట్లకు గాను కనీసం వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళట్లేదు, ప్రజల సమస్యలు కనుక్కోవట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు, కౌన్సిల్లోకి వచ్చినా సరే చర్చ సరిగ్గా జరుపుతలేదు. సో ఇప్పుడు ఆ కౌన్సిల్లో కూడా ఎదురు దెబ్బ తగలబోతుందా? జగన్కు ఒక పెద్ద షాక్ తగలబోతుందా? నిజంగానే ఏదైతే అవిశ్వాస తీర్మానం పెడితే ఏం జరగబోతుంది? జగన్కి కౌన్సిల్లో కూడా దెబ్బ తగిలితే ఇంకా జగన్ పరిస్థితి ఏంది? పార్టీ భూస్థాపితమైన అంటే ఏమంటారు? ఇంటికూడు బంతికూడు రెండూ చెడగొట్టుకున్నవాడు అయిపోతాడు. అంటే నోటి కాడ కూడు కాళ్ళదనుకున్నారంటారు, ఆ విధంగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. ఉన్న దాంతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, నిజంగా ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ఆలోచిస్తాడు, నిజంగా ఒక నిబద్ధత, నిజాయితీ, ప్రజల పట్ల, ప్రజాసేవ పట్ల మీకంటూ నిజంగానే మీరు ప్రజా శ్రేయస్సు కోరుకునే వ్యక్తులైతే, నిజంగా రైతులన్నా, మహిళలన్నా, పిల్లలన్నా, ఉద్యోగులు ఏవైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళన్నా, మీరు చెప్పే మీటింగుల్లో ఎన్ని రకాల కహానీలు చెప్పారో అవన్నీ కహానీలు కాదు, కథలు కాదు, నిజమే అనుకుందాం. మరి అవన్నీ నిరూపించుకోవాలంటే మీరేం చెయ్యాలి, ఏం చేస్తున్నారు? ఎక్కడైనా మీరు చెప్పే మాటలకి, మీరు చేసే పనులకి చిన్న అంటే కొంచెం కాకపోతే కొంచెం అన్న ఒక ఆవగించందంతా కలిస్తే ఓకే, ఎక్కడో చోట ఒక చిన్న ఆలోచన ఉంది అనుకోవచ్చు. అరే ఎక్కడ అసలు మీకు ఆలోచనే లేదు, మిమ్మల్ని ఏ విధంగా అనుకోవాలి? నిజంగా ఇంకా పార్టీ అని ఆలోచిస్తున్నారు కానీ ఏ విధంగా మీ పార్టీ ఉంటుంది?
అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కుని ఎన్ని రోజులు మీరు పట్టుకొని కూర్చుంటారు? ఈ మునిగిపోయే నావలాగుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఖచ్చితంగా అది మునిగిపోవటం ఖాయం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎన్ని రకాల ఎత్తులేసినా, ఎన్ని రకాల వీళ్ళు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసినా ఖచ్చితంగా మీరైతే మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు అనేది వాస్తవం. ఇన్ని తప్పులా? ఈ విధంగా ఆడపిల్లల మీద అబాండాలు వేస్తారా? ఇన్ని రకాలుగా ఎదుటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడతారా? ఈ రోజున ఆ పొలిటికల్ లైఫ్ని మీరు పొలిటికల్గా చూడకుండా వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యి చేసే ఏదైతే ఈ రాద్ధాంతాలు ఉన్నాయో నీచాతి నీచమైన మీ మనస్తత్వానికి, మీ ఆలోచన విధానానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి వ్యక్తులకి ఒక పార్టీ, మరి దాంట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ మర్డర్లు చేసిన వాళ్ళే కదా, డోర్ డెలివరీ ఇచ్చిన వాళ్ళే కదా, ఆడపిల్ల మీద అఘాయిత్యాలు చేసిన వాళ్ళే కదా, బట్టలు లేకుండా వీడియో కాల్స్ చేసిన వాళ్ళే కదా నీచాతి నీచంగా. మీరేంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఉన్న నాయకులు ఎవరు, వాళ్ళు చేస్తున్న పనులేంటి? మరి ఆ పార్టీకి ఏదన్నా ఒక రూల్ కానీ, లేకపోతే ఇదిగో మాకు ఈ సిస్టమ్ ఉంది, మేము విధంగా వెళ్తాం, ఈ డిసిప్లైన్ ఉందని ఎప్పుడైనా విన్నామా? ఎవరి మీదైనా చర్యలు తీసుకుంటాం? కనీసం జగన్మోహన్ రెడ్డి అరే ఇలా ఆర్డర్లో వెళ్ళండి అనేది ఒక చిన్న అదిలింపు మాట అయినా అన్నాడా? మరి ఇలాంటి పార్టీ గురించి ఇంకా ఎవరండి ఆలోచించేది? ఎవరండి ఆ పార్టీలో ఉంటారు? విత్ ఇన్ సెకండ్స్లో ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఎమ్మెల్సీకి వెంటనే వీళ్ళు రాజీనామాకి ఆమోద ముద్ర ఇస్తారో వెంటనే ఎమ్మెల్యేలు కూడా ఉండరు. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే మండలిలో కూడా ఇప్పుడు చాలా పెద్ద బిగ్ షాక్ తగలబోతుంది జగన్మోహన్ రెడ్డికి అయితే తెలుస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే అండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.